అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, చేసిన మంచిని ఎప్పుడు కూడా మర్చిపోయి మన తప్పులను మాత్రమే చూపించే సమాజంలో ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. మరి వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు చాలామంది. అవును కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి వారే. మంచివాళ్ళు కాదు, అలాగే చెడ్డవాళ్ళు కూడా కాదు. అందరూ సమయాన్ని బట్టి మారిపోయే మనుషులు మాత్రమే. గుర్తుంచుకో మిత్రమా, గుర్తుంచుకో. మనుషులు అహం తగ్గినవాడు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే గర్వం పోయినాడు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. ఈ కలియుగంలో ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది అంటే, ఎవరికి నువ్వు సహాయం చేస్తావో వారే మీకు మొదటి శత్రువుగా మారిపోతున్నారు. అవును కదా. అలాగే నువ్వు ఎవరినైతే నమ్ముతావో వారే నీకు మొదట ద్రోహంగా నిలిచిపోతున్నారు. కాదంటారా? నిజమే. మనకు సాధ్యం కాదు అనే భావనను మనలో నుంచి తొలగించుకోవడమే ఎప్పుడు కూడా విజయం వైపు మనకు వేసే మొదటి అడుగు, తొలి అడుగు అదే అవుతుంది. ఎందుకంటే జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసకి మించిన ఆయుధం లేదు కదా. మీకు ఏం జరిగినా సరే నిరాశ చెందవద్దు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండానే మన చేతుల నుంచి జారిపోతాయి, మనకు మేలు చేస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో ఉండండి. నువ్వు చెప్పే మంచిలో కూడా చెడును వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే కూడా మౌనంగా ఉండడం చాలా మంచిది కదా. అవును, ఒక పాము ఎలాగైతే తన చర్మాన్ని విడిచిపెడుతుందో అలాగే నువ్వు కూడా నీలోని ఎప్పటికప్పుడు నీ గతాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని తెలుసుకో. కోరిక వేరు, అలాగే లక్ష్యం వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేవి ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చిందల్లా విజయమే అవుతుంది మిత్రమా. గుర్తుంచుకో ఈ విషయాన్ని ఎప్పుడు కూడా. మనిషిని మంచితనమే ముంచుతుంది. ఈ లోకం ఎప్పుడు కూడా చెడ్డవాడి వైపే అడుగు వేస్తుంది. చేయెత్తు చూపే ధైర్యం కూడా చేయదు. ఒక సమస్యను మోయటం కంటే కూడా ఆ సమస్యను కలిగించే ఆలోచనను మోయటమే చాలా కష్టం కదా. ఎవరితోనూ ఎప్పుడూ అత్యంత సన్నిహితంగా ఉండవద్దు. ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా సరే అది నిన్ను ఎంతగానో బాధిస్తూ ఉంటుంది. మనం ఎంతగా అభిమానించినా, ఎంత ప్రేమించినా సరే, అలాగే ఎంత నమ్మకం చూపినా సరే, కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళమే అవుతాము. ఒకరిని కించపరిచి తమకి గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు, మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. నువ్వు మౌనంగా ఉండడం అనేది మూసి ఉన్న పుస్తకం లాంటిది మిత్రమా. ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎదుటివారికి నిన్ను చదివే అవకాశం ఇస్తున్నట్టే. నువ్వు ఎవరినైనా సరే ఎంతైనా ప్రశంసించు, కానీ విమర్శించే ముందు మాత్రం తప్పకుండా కాస్త జాగ్రత్త వహించు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలీదు. ఏదో ఒకరోజు తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చేస్తారు. ఏదైతే మీకు అన్నం పెడుతుందో దాన్నే దైవంగా భావించండి. ఏదైతే మీకు నీడనిస్తుందో దాన్నే మీరు కోవెలుగా భావించండి. అలాగే ఏదైతే మీకు మంచిని నేర్పుతుందో దాన్నే నిరంతరం పూజించండి. ఏదైతే మీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్నే నిత్యం ధ్యానించండి. అప్పుడు మీరు చాలా గొప్పవారు అవుతారు. బతుకనేది ముళ్ళులాగా ఉన్నట్లయితే ఆలోచన అనేది ఒక వికసించిన పువ్వులాగా ఉండాలి. అవును, మంచి ఆలోచనతో మనసు నింపుకున్నవాడు ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఏదైనా వ్యసనం అయితే అదుపు చేసుకోవడం కష్టం, కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించడం అంత కష్టమేమీ కాదు. మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. గుర్తుంచుకో మిత్రమా ఈ విషయాన్ని. మనిషి అన్నవారు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటారు, కానీ మనసున్నవారు కష్టాలలో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు.
అవును కదా? నిజమే. విజయం జీవితం కాదు, అలాగే ఓడిపోవడం కాదు, అన్నీ కోల్పోవడము కూడా కాదు. గెలుపు అలాగే ఓటములను సమానంగా స్వీకరించడమే జీవితం అంటే. మనలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వికసించే చెబుతుంది, వివేకం చెబుతుంది, అలాగే ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది మిత్రమా. మీరు దేనికోసం పోరాడుతున్నారో స్పష్టత ఉన్నప్పుడు ఎలా పోరాడాలి అన్నది తేలికైపోతుంది. మీ జీవితంలో ఎదురయ్యే వారంతా మీ గురువులే. మంచివాళ్ళు మీకు పాఠాలు నేర్పిస్తారు, చెడ్డవారు మీకు గుణపాఠాలు నేర్పిస్తారు. వాటిని నేర్చుకుని ముందుకెళ్ళడమే. నేర్చుకున్న గుణం ఉన్నవారు ఏ పాఠాలనైనా సరే వారికి అనుగుణంగా మార్చుకుంటారు. అర్థమైందనుకుంటాను. మన మనసులోని బాధలు మానడానికి చాలా రెండే ఔషధాలున్నాయి. ఒకటి కాలం, ఇక రెండవది మౌనం. అవును, మౌనమే మిత్రమా. నీటిలో పడ్డ ప్రతి వారు చనిపోరు, ఈత రాని వారు మాత్రమే చనిపోతారు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓడిపోరు, పరిష్కారానికి ప్రయత్నించే వారు మాత్రమే ఓడిపోతారు. అవును మిత్రమా, వాళ్ళే ఓడిపోతారు. ఇన్ని మంచి సూక్తులు మీకు నచ్చాయా? ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియచేయండి మిత్రమా. ఈ వీడియో మీకు బాగా మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.